ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి భక్తులందరూ ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మరొక చక్కని సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో అమ్మవారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నువ్వు ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా బిడ్డ, నా మాట వినమ్మా. నా మాట విన్న తర్వాత ఇది నీ జీవితానికి గొప్ప ప్రారంభం అవుతుంది అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారండి. ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మన చుట్టూ ఏదైనా ఉన్నా సరే నేనున్నాను అనుకుంటూ, ఎందుకంటే మన ఆలోచనలు అలా ఉంటాయి. ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసే బిడ్డల కష్టాలన్నీ కూడా ఈరోజు తన సమయంలో ఆస్తుల వర్షాన్ని గురించి కానీ అమ్మవారు అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు అమ్మవారు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరితో అమ్మవారు చెప్తూ ఉన్నారు, మీకు ఎవరు ఉన్నా లేకపోయినా సరే తల్లి, నీ ప్రతి ఒక్క అడుగులో నేను అడుగు వేస్తాను. ఈ ప్రతి ఒక్క సందర్భంలో నేను నీకు తోడుగా ఉంటానమ్మా. అటువంటప్పుడు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు? నేను ఉంటాను తల్లి, నీ పక్కన నేను నిలబడతాను అని అమ్మవారు ఎన్నో సందర్భాల్లో తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు కూడా ఈ వీడియోలో తీసుకురాబోతూ ఆ సందేశాన్ని ఉన్నారు కదా. అమ్మవారు ఏమంటున్నారు అంటే, తల్లి, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని భావిస్తూ ఉన్నావు కదూ. అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తూ ఉన్నావు. 4 గోడల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధను బయటకు పంపుతూ, నాకు తోడుగా ఎవ్వరూ లేరు, జీవితమంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నాను కదా, నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే, ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నానే, అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా, కష్టం వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంటనే మీ ముందుకు వచ్చి, దుర్గమ్మ, నా పిల్లలకి ఎందుకు తల్లి ఇలా జరుగుతుంది? నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా. నా బిడ్డలు బాగుండాలి, ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం, బంధం కోసం తల్లడిల్లిపోతూ ఉన్నాను కదా తల్లి. మరి ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు? బిడ్డ, నువ్వు నీ పక్కన ఎవరూ లేరని, ఒంటరిగా ఉన్నానని బాధపడుతూ ఉన్నప్పుడు నేను పట్టించుకోవడం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. నేను చెప్పినవన్నీ నిజమేనా తల్లి అని ఇవే కదా నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. నీ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని, నీ పిల్లలు నిన్ను పట్టించుకోవడం లేదని, ఎవ్వరూ నీ మనసులో ఉన్న బాధను అర్థం చేసుకోవడం లేదు అని ఎంతో దిగులు పడుతూ ఉన్నావు. ఒంటరిని అని కుమిలిపోతూ ఉన్నావు. చూడు బిడ్డ, ఇకపై నువ్వు ఒంటరివి అని చింతించాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నాను. ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతూ ఉన్నారు? ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఎవరు నీకు మంచి చెబుతున్నారు? ఎవరు నీకు చెడు చేస్తున్నారు? వాళ్ళతో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు. కానీ బిడ్డ, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు నీ కుటుంబం నిన్ను ఏదో అంటూ ఉందని నిన్ను అర్థం చేసుకోవడం లేదు. నీ వాళ్ళపైన నువ్వు కోపం పెంచుకోవద్దు. ఎందుకో తెలుసా? నీ కుటుంబ సభ్యులలో ఎవరు ఎలా ఉన్నా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ దుర్గమ్మను నేను నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను తల్లి. నీ కుటుంబ సభ్యులను నువ్వు ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉండాలి. అలాగే నీ బిడ్డలను నువ్వు ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. ఎవరు ఏదైనా అన్నా కూడా నువ్వు బాగుండాలనే ఉద్దేశంతోనే అంటారు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని మాట్లాడినా, అర్థం చేసుకోక మాట్లాడినా వాళ్ళు నీ మంచి కోరుతారు తల్లి. అందుకే కొంచెం కటువుగా మాట్లాడతారు. చూడమ్మా, ఎవ్వరూ లేని వాళ్ళకే తెలుస్తుంది
మనుషుల విలువ, కుటుంబం విలువ అర్థమవుతుందా బిడ్డా? వాళ్ళు కొద్ది రోజులు నీతో మాట్లాడకపోతే ఆ రోజు నువ్వే చింతిస్తావమ్మా. ఎంతో దిగులుగా కూర్చుంటావు. అప్పుడు నువ్వు నిజమైన ఒంటరివైపోతావు. అలాంటి పరిస్థితి నీ కుటుంబంలో ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. కుటుంబంలో మనుషులు ప్రేమానురాగాలతో, ఆప్యాయతలతో ఉండాలి తల్లి. నిన్ను ఎవరైనా కోప్పడినా, నిన్ను బాధ పెట్టినా ఆ స్వతంత్రత నీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా నువ్వు కూడా నీ కుటుంబ సభ్యులపై నీకున్నటువంటి అభిప్రాయాన్ని యథేచ్ఛగా చెప్పవచ్చు. అంతేకాని మాట పట్టింపులకు బంధాలను దూరం చేసుకోకూడదమ్మా. చూడు తల్లి, నీకు ఒక విషయం చెప్తాను, ఎప్పటికీ గుర్తుపెట్టుకో. కుటుంబంలో ఒకరు ఎంత వారిస్తున్నా అర్థం చేసుకోకుండా వాదనకు దిగితే మరొకరు వారి మనసును అర్థం చేసుకుని వాదన తగ్గించాలి. ఒక మెట్టు తగ్గాలి. అప్పుడే బంధాలు నిలబడతాయి. ఇది జీవితంలో ఎప్పుడూ మరచిపోవద్దు. చూడు బిడ్డ, ఈ రోజుల్లో ఈ సమాజంలో మన మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారమ్మా. అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. మనవాళ్లే కదా, మన మంచి కోసమే కదా, మన మంచి కోరుకునే వాళ్ళే కదా. ఒక మాట అంటే పోయేదేముంది అని అర్థమవుతుందా? ఇక ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులపైన అలగవద్దు. నీకేదైనా సమస్య వచ్చిందనుకో, నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే ఈ దుర్గమ్మకు చెప్పమ్మా, నేను నీకంతా మంచి చేస్తాను. నువ్వేమిటో నీ కుటుంబానికి అర్థమయ్యేలాగా నేను చేస్తాను. అంతేకాని బంధాలను దూరం చేసుకోవద్దు. తల్లి చూడమ్మా, ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకు నేర్పుతారు. అందరితో మంచిగా ఉండడం మన చేతగానితనమే అవుతుంది తల్లి. నువ్వు మెలకువగా చక్కగా అందరితోనూ కలిసిమెలిసిపోయి ఉండాలి. అందరితో కలిసి ఉండడం వల్ల నీకు చేతమవుతుంది. ప్రతిసారి మోసం చేసేవారికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు అనేవి ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలి. పక్కవారు ఏది చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించి నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకోవాలి. నీకు ఏదైతే మంచి జరుగుతుందో, నీ కుటుంబానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ నిర్ణయాలే తీసుకోవాలి. కనుక తల్లి, వారు చేసినట్టే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవమ్మా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, అలాగే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. కనుక తల్లి, ఇక నుండి అయినా నీకు ఎవ్వరూ లేరు అనే భావనను నీ మనసు నుంచి తొలగించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. నీపై అరిచేవారు అందరూ నీకు శత్రువులు కారు తల్లి. నీ మంచి కోసమే వాళ్ళు ఉన్నారు. నీ కుటుంబాన్ని ఎప్పుడు నువ్వు దూరం చేసుకోవద్దు. నీ కుటుంబాన్ని ఒంటరిగా వదలవద్దు. ఇకపై ఎప్పుడు కూడా నీ మనసులోకి రానివ్వవద్దు అలాంటి ఆలోచనలు. ఎటువంటి సందర్భంలోనైనా, ఎటువంటి సమస్యలోనైనా నీతో నడవడానికి నీ తల్లి సిద్ధంగా ఉన్నాను. బిడ్డ, ఎవరి కోసమే నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదమ్మా. కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కనుకనే నువ్వు ఈ మానవ జన్మ ఎత్తావు. ఈ జన్మ అందరికీ దక్కదు తల్లి. ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది. కనుక అద్భుతమైన ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపివేయకుండా కేవలం నీ సంతోషం కోసం, నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు. నీ కుటుంబం కోసం జీవించు. అలాగే తల్లి, నీ వరకు ఏదైనా కష్టం వస్తే మాత్రం అది ఎంతవరకు దూరంగా ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నువ్వు ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు. తల్లి, నీ కలలన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. సరే, అన్నీ నెరవేరుతాయి. అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా, జీవితాన్ని కోల్పోయినట్లుగా, ఒంటరిగా ఉన్నట్లు ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? అలా ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. తల్లి, నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావమ్మా.
కనుకనే ఎప్పుడు కూడా ఒకరిపై ఆధారపడవద్దు. నీ కాళ్ళపై నువ్వు నిలబడు. నీకు తోడుగా అండగా నేను ఉన్నాను కదా. జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారమ్మా. అవన్నీ నిజాలే అని అనుకుని మోసపోవద్దు. అలా మోసపోయి నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా బాధ పెట్టవద్దు. తల్లి, ఇటుకనైనా కళ్ళు తెరువమ్మా. నీ సంతోషం నువ్వు వెతుక్కో, తరువాతే ఎవరైనా అని గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడు కూడా నువ్వు ఒంటరివే అని మాత్రం అనుకోవద్దు. ఆ ఆలోచన ముందు తీసివేయి. నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు. వీలైనంత వరకు దైవ సేవ చేసుకుంటూ ఉండమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. బిడ్డ, నీకు ఎప్పుడు ఏమి కావాలో నాకు తెలుసు కదా తల్లి. అవన్నీ ఆ సమయానికి నేను నీకు ఇచ్చి తీరుతాను. ఇక దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఉండు అని అమ్మవారు అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఈరోజు అమ్మవారు తన బిడ్డలకు తన చక్కటి సందేశాన్ని అందించడం జరిగింది కదండి. ఈరోజు అమ్మవారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే మనలో చాలామంది మన కోసం కాకుండా పక్కవారి కోసం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చెప్పేసేటటువంటి కళ్ళబుల్లి మాటలు మనకు అంత బాగా నచ్చుతాయి. దానివల్ల మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల చాలామందికి కోపం రావచ్చు, కానీ ఇది మాత్రం అక్షర సత్యం అండి. మనకు ఆ భగవంతుడి జీవితాన్ని ప్రసాదించింది ఎంతో ప్రశాంతంగా మనకున్నటువంటి ఇచ్చినటువంటి బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించి మళ్ళీ నా దగ్గరకు రమ్మని మనం చేసేది ఏంటో తెలుసా? ఆ పని తప్ప మిగతా పనులన్నీ చేసేస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఒంటరి అనే భావన అయితే రానివ్వద్దండి. ఏదైనా కోపంతో ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ మీద కోపగించుకోనివద్దు. ఎందుకంటే వాళ్ళు మన పైన ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో మనం ఎక్కడ తప్పుబారు పడతామో అనేటటువంటి ఆ భయంతోనే వాళ్ళు మనల్ని అరుస్తారు. కానీ కావాలని మన మనసును బాధ పెట్టాలని కాదు ఫ్రెండ్స్. అమ్మవారు కూడా ఈ సందేశంలో చెప్పారు కదండి. తల్లి, ఇలాంటి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మన కోసం ఆలోచించే వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు అని, మన కుటుంబం అయినా మన స్నేహితులైనా బంధువులైనా సరే. ఎందుకంటే దుర్మార్గులకు కొదవంటూ లేదంటే ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు ఈ సమాజంలో ఇప్పుడు. కానీ కొంతమంది మాత్రమే మన మంచి కోరి మంచి కోసం చెబుతూ ఉంటారు. వాళ్ళ మాట కొంచెం కటువుగా ఉంటుంది. సరే, మన మంచి కాకపోయా కదా చెప్తున్నారు, కనీసం మన మంచి కోరకపోయినా పర్వాలేదండి. మనకు హాని చేతాలు పెట్టాలని వాళ్ళు కలలో కూడా ఊహించరు. అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మన మంచి స్నేహాన్ని రూపాయలు ఇచ్చైనా కొనుక్కోవాలి, స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చినా దూరం చేసుకోవాలి చెడ్డ స్నేహాల్ని అని ఈరోజు అమ్మవారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. తల్లి, నేను నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది నువ్వు ఆనందంగా గడుపుతావని, తిరిగి నా దగ్గరకు రమ్మని. అంతేగాని ఏదో ఆలోచిస్తూ ఎప్పుడు కూడా ఒంటరి అనే భావనని మనసులో ఉంచుకొని బాధపడుతూ కూర్చోవద్దు. ఎవరు చెప్పారు నువ్వు ఒంటరివి అని? నీకు నేనున్నానమ్మా. ఎలాంటి సందర్భంలోనైనా సరే నీ కుటుంబం కూడా నీతో నడవలేని పరిస్థితుల్లో అయినా సరే ఈ దుర్గమ్మ నడుస్తాను తల్లి. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చల్లగా చూసే బాధ్యత నాదేనమ్మా. ఇక ఎప్పుడు బాధపడకుండా సంతోషంగా ఉండు. నీకు ఏది ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయానికి అది అంది వచ్చేలాగా చూసే బాధ్యత నేను తీసుకున్నాను కదా అని అలానే తీరుతాయి. ఇంకెప్పుడు ఆనందంగా ఉండు అని అమ్మవారు చెప్తూ ఉన్నప్పుడు అమ్మవారి జీవితాన్ని తన బిడ్డలకు ఎందుకు ప్రసాదించారు? ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఎప్పుడు సంతోషంగా ఉంటూ మనం ఆనందంగా ఉంటూ మన పక్క ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా పంచుతూ మళ్ళీ తిరిగి మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలేసేయండి. ఈ రోజు నుంచి అమ్మవారు చెప్పినటువంటి సందేశం విన్న తర్వాత ప్రతి బిడ్డ కూడా ఎంతో సంతోషంగా మన జీవితాన్ని గడపాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు అందరూ ఆనందంగా ఉండే మీకు జీవితాంతం ఆనందాన్ని ఇచ్చే బాధ్యత అమ్మవారు తీసుకుంటారు. ఇది ఇప్పుడు కాదండి, నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఆ తల్లి ఎవరినైతే విస్మరిస్తారో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. అర్థమైందా? మీ అందరి మీద కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరికొంతమంది అమ్మ బిడ్డలకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ ఆల్ బటన్ ప్రెస్ చేస్తే కనుక ఎప్పటి వీడియో అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు
అందరూ కూడా ఎప్పుడు సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మరొక్కసారి అమ్మవారిని కోరుకుంటూ, అందరూ బావుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.